బ్రాతల్ ఇళ్లలో పుట్టిన కామెంటర్లకి క్లారిటీ ఇస్తున్నా. ఎవరు అని మీకు డౌట్ రావచ్చు కదా, ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. మనకి పాజిటివ్ కామెంట్లు పెడతారు, నెగిటివ్ కామెంట్లు పెడతారు, వాళ్ళందరూ మనకు మన వాళ్ళే. ఎందుకంటే తప్పు ఒప్పు చెప్తేనే మనం. కానీ మనకనే కాదు, చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ మిగతా ఛానల్లో కానీ వాళ్ళ భాష ఉంటుంది చూశారు, వాళ్ళు ఉపయోగించే పదజాలం ఉంటుంది చూశారు. ఒక్క మన ప్రోగ్రామే కాదు, మిగతా చాలా ప్రోగ్రామ్స్లో. అంటే కొంతమంది వ్యభిచార పిల్లలు, గాలికి వదిలేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ భాష మాట్లాడడం రాక వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు. మీరు కింద కామెంట్స్ చూడండి, అవే తెలియపరుస్తాయి వాళ్ళ తాలూకు కుటుంబ నేపథ్యం. కాబట్టి వాళ్ళందరికీ నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ మీరు ఒకవైపే ఉన్నారు, ఒకవైపే మాట్లాడుతున్నారంటే నేను ఒక సోషియాలజిస్ట్ని. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని యథాతథంగా చెప్తున్నాను, కానీ ఎవరికి అమ్ముడు పోవట్లేదు. ఇది క్లారిటీ మీరు నిరూపించగలిగితే బాగుంటుంది. ఎస్పెషల్లీ బ్రోతల్ ఇళ్లలో పుట్టిన కామెంటర్లకి క్లారిటీ ఇస్తున్నా. ఎవరు తప్పుడు భాష మాట్లాడే తప్పుడు వెధవలకి. నేను అంతకన్నా నెగిటివ్ పాజిటివ్ మీరు ఇవ్వండి, మైనస్లు తెలియపరుస్తుంది. భాష స్పష్టంగా ఉండాలి, బలపంపై రాసినట్టు ఉండాలి, బలుపుతో ఉండకూడదు.